రావులపాలెంలో విగ్రహ వివాదంపై అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు జగ్గిరెడ్డి స్పందించారు. మహనీయుల పేరిట రాజకీయాలు సరికాదన్న జగ్గిరెడ్డి కులాలు మతాల నేతల విగ్రహాలు ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు చిత్రపటాన్ని అవమానించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అందరితో చర్చించి అనుకూలమైన స్థలంలో రోడ్డు ప్రమాదాలు జరగని స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే తాము కూడా సహకరిస్తామన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తుండటంతో తమపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కాపుల కళ్యాణ మండపం ముందు పెడితే నేను అడ్డగించానని అభ్యంతరం తెలియజేశానని మరి అనేక మంది మరి ఉన్నటువంటి అధికార పక్షం వారు దీని మీద తప్పుడు ప్రచారాన్ని విష ప్రచారాన్ని చేస్తున్నారు. దానివల్ల తెలియనటువంటి వారు చాలామంది ఎంతో మరి వారి మనసులు గాయపడుతున్నాయనేటువంటి విషయం నేను కూడా గ్రహించాను. నేను కూడా ఈ రాజకీయాల కోసం వారు చేస్తున్న తప్పుని ఖండిస్తూ నేను కూడా అందరికీ మరి వాస్తవంగా నేను విగ్రహానికి వ్యతిరేకం కాదు, వారు పెడుతున్నటువంటి స్థలానికి ఏదైతే యాక్సిడెంట్లు అవుతున్నటువంటి స్థలానికి వ్యతిరేకమైన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. నేను 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాను. గతంలో అనేకులు ఆ ప్రాంతంలో సామాజిక వర్గాల వారీగా ఉన్నటువంటి వారు కొంతమంది కాటన్ గారి విగ్రహం అని, కొంతమంది పూలే గారి విగ్రహం అని, అంబేద్కర్ గారి విగ్రహం అని, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం అని, వినాయకుడి విగ్రహం అని అనేక ప్రతిపాదనలతో వచ్చినప్పుడు వారందరికీ కూడా మరి ఇక్కడ ఈ రకంగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్లు అవుతున్నాయి కనుక ప్రాణం విలువైంది కనుక దయించి అర్థం చేసుకోండి అని చెప్పడం వల్ల వారందరూ కూడా వెనక్కి తగ్గారు. కానీ ప్రస్తుతం ఏదైతే మరి అక్కడి నుంచి ఒక 300 మీటర్లు దాటి ఉన్నటువంటి కృష్ణదేవరాయలు వారి యొక్క కళ్యాణ మండపం ముందు మరి దానికి 4-5 విగ్రహాలు పెట్టుకునేటువంటి స్థలం ఉన్నప్పటికీ మరి కేవలం వారు అక్కడ పెట్టుకుందామని విగ్రహం తయారు చేయించుకుంటే వారి తప్పు కూడా లేదు. కానీ తెలిసినటువంటి కొంతమంది నాయకులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, పలానా చోట పంచాయతీ తీర్మానం చేశారు, అది వివాదాస్పద స్థలం అని తెలిసి కూడా ఈరోజు కులాన్ని మరి అడ్డు పెట్టో లేకపోతే పవిత్రమైనటువంటి రాయల వారిని అడ్డు పెట్టో దీని మీద రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో రాత్రి సమయాల్లో అధికార పార్టీలో ఉన్నప్పుడు రాత్రి సమయంలో చేసిన పని ఉందని అడుగుతున్నా. హుందాగా అందరితో చెప్పి ఉదయమే మరి ఎవరైతే దానికి సందర్భంలో వచ్చో వారు అందరితో చెప్పో అందరికీ మాట్లాడో చెప్తే వేరే సంగతి. అలా కాకుండా రాత్రి పూటలు ఈ రకంగా విగ్రహాలు పెట్టడానికి ప్రోత్సహించి మరి దాన్ని వెనకుండా నడిపించి ఈరోజు రాయల వారి విగ్రహాన్ని అవమానపరిచే విధంగా చేసేవారు మళ్ళీ ప్రచారం చేయడం ఎంతవరకు సవ్వని అడుగుతున్నా. ఎవరైతే మాట చెప్పారో వారే నేను ఈ మాట అనలేదు, నేను చూడలేదనే మాట చెప్తున్నారు. ఇదిగో దానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.